అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మనం ఈరోజు మన ఛానల్‌లో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేసి. నేను దాన్ని ఒక 3 కేటగరీస్‌గా మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ప్రొఫెషనల్స్ అనమాట. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవడానికి వాళ్ళు చేసిన ట్రైనింగ్ వాటెవర్ మేబీ దే ఆర్ ప్రొఫెషనల్స్. అంటే వాళ్ళకి ఏం చేయాలన్నది కొంచెం ఎక్కువ తెలిసి ఉంటుందన్నమాట. అంటే ఆల్రౌండ్ డెవలపర్స్ అని అనుకోవచ్చు. అంటే ఆ ఇండస్ట్రీలో. అండ్ వేరిన్ సెకండ్ కేటగిరీ వచ్చేసి మిడిల్ ఏజ్ పీపుల్ వాళ్ళు అని చెప్పా కదా! సో వాళ్ళకేంటంటే అన్నీ ఐడియా ఉంటుంది. అంటే ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కట్ చేయాలి, పర్ఫెక్షన్ కూడా చాలా బాగుంటుంది. కానీ వాళ్ళకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది ఉండదనమాట. ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకోవచ్చు. అంటే నేను అంటున్నానని చెప్పేసి మీరు ఫీల్ అవ్వకండి. బట్ ప్రాపర్ కమ్యూనికేషన్ ఎలా కస్టమర్‌ని డీల్ చేయాలనేది కొంచెం తక్కువగా తెలిసి ఉండొచ్చు. వేరే ప్రొఫెషనల్స్‌కి కొంచెం బాగా తెలిసి ఉంటుందనమాట. అండ్ థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరు అనంటే ఫైనాన్షియల్‌గా వాళ్ళు చాలా బాగా ఉండి అండ్ ఏం చేయాలో అర్థం కాక ఒక బిజినెస్ పెట్టేవాళ్ళనమాట. అండ్ ఈ 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ కూడా ఒక బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అండ్ ఈ బిజినెస్ అనేది ఈ బొటిక్ బిజినెస్ అనేది నాట్ ఓన్లీ బొటిక్ బిజినెస్ అండ్ ఏ బిజినెస్ అయినా కానీ ఎవరైనా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనమాట. అండ్ వేరే డిఫరెంట్ కేటగిరీలు అంటే మీరు వేరేది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు దాంట్లో ప్రొఫెషనల్ అయి ఉండాలి. లేదు కొంతమంది ఇప్పుడు నార్మల్‌గా సపోజ్ కుకింగ్ తీసుకున్నాం అనుకోండి. వాళ్ళు నార్మల్‌గా చెఫ్స్ ట్రైనింగ్ సంథింగ్ ఇట్లాంటివన్నీ తీసుకుని వాళ్ళు ప్రొఫెషనల్స్. వీరిని కుక్ ప్రతి మదర్ చేస్తారు ఇంట్లో. బట్ మదర్ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషనల్ కుక్ అనమాట. అండ్ వేరే నార్మల్‌గా బిజినెస్ డబ్బులున్న వాళ్ళు ఎవరైతే అయితే చేయొచ్చు. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మీరు ఫ్యాషన్ డిజైనింగ్‌లో మీకు నేను ఎగ్జాంపుల్స్ 3 కేటగరీస్‌గా డివైడ్ చేసేటప్పుడు మీరు ఫీల్ అవుతారు. వేరేన్ మీరు ఒక చెఫ్‌ని మీరు కన్సిడర్ చేసుకుంటే అండ్ ఒక చెఫ్‌ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఇంట్లో మదర్‌ని యాక్సెప్ట్ చేస్తారు. ఒక బిజినెస్ పర్సన్‌ని యాక్సెప్ట్ చేస్తారు. సో నేను చెప్పేది కూడా మీరు అలానే యాక్సెప్ట్ చేయండి. ఏదైనా గానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంటూ ఉంటుందన్నమాట. సో బిజినెస్ ప్లానింగ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి బిజినెస్ ప్లానింగ్. బిజినెస్ ప్లానింగ్ అన్నది ఎలా చేయాలి అంటే మనకి ఎన్ని ల్యాప్‌టాప్స్ ఉన్నా, ఎన్ని ఫోన్స్ ఉన్నా ఒక పెన్ను, పేపర్ తీసుకొని మనం రాస్తే మన బ్రెయిన్‌లో ఇది మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతుందనమాట. సో అందుకే నేను పిన్ టు పిన్ పాయింట్స్ కోసం అని చెప్పేసి నార్మల్‌గా రాసి పెట్టుకున్నాను. అండ్ మీకు అలవాటు లేకపోతే మీకు నచ్చినట్లు మీరు రాసి పెట్టుకోండి అండ్ నోట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ బిజినెస్ ప్లానింగ్ అంటే ఏంటి? మనము ఏం చేయాలి? ఏ బిజినెస్ మనం స్టార్ట్ చేస్తున్నాము? ఆ బిజినెస్‌లో ఏ టైప్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి? అంటే కిడ్స్ వేరా, మెన్స్ వేరా, ఉమెన్స్ వేరా అండ్ లేదా మనం రెడీమేడ్ యూజ్ చేస్తున్నామా? సో ఇలా మనం యాక్చువల్‌గా ఒకటి స్టెప్ బై స్టెప్ మనకి ఏ బిజినెస్ అయినా మనం ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నామో దాని గురించి మనం రాయాలి అనమాట. ఈ బిజినెస్ ప్లానింగ్‌లో సెకండ్ పాయింట్ వచ్చేసి మనం బడ్జెట్ ప్లానింగ్ అనమాట. అంటే ఒక బిజినెస్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి అనంటే మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది? దానికి ఎంత అవుతుంది? సో మనం ఈ గ్యాప్‌ని మనం ఫిల్ చేయగలుగుతామా లేదా? మనం ఆ టార్గెట్ రీచ్ అవుతామా లేదా? అండ్ అంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయగలుగుతామా లేదా అని ఒక ప్లానింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అండ్ మెయిన్ ఏంటంటే దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి? బిజినెస్ యొక్క టైటిల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు నార్మల్‌గా మీ బొటిక్ నేమో సంథింగ్ ఏదో ఒకటైతే మీరు పెట్టుకుంటారు కదా! నేను బొటిక్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే బొటిక్‌ని అండ్ వాళ్ళ ప్రొఫెషనల్‌ని బట్టి వాళ్ళు డిఫరెంట్ నేమ్స్‌తో వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారనమాట. అంటే ఆ బిజినెస్‌కి ఒక కల్చర్ అని నేమ్ ఇవ్వడము, లేకపోతే స్టూడియో అని ఇవ్వడము. సో ఇలా ప్లానింగ్ చేసుకుంటారు. సో మనం ఏంటంటే యాక్చువల్లీ బొటిక్ అని నేను చెప్తున్నాను. సో బొటిక్ కమ్స్ అండ్ ఆల్ దిస్ క్లాతింగ్ గురించి అనమాట. అసలు మనది కాన్సెప్ట్ ఏంటి? అంటే కిడ్స్ వేరా, మెన్స్ వేరా, ఉమెన్స్ వేరా, ఎథనిక్ వేరా. సో ఇలా మనము ఒక కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకొని అండ్ మన బిజినెస్‌కి ఏం నేమ్ ఇవ్వాలి అనేది మనం డిసైడ్ అయిపోవాలి బిజినెస్ ప్లానింగ్‌లో. సో మనం ఈ బిజినెస్ ప్లానింగ్‌లో ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఒక పేపర్, పెన్ తీసుకొని ఆర్ ఎల్స్ మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు ఏదన్నా నోట్‌బుక్కో లేకపోతే సంథింగ్ ఫోన్ నోట్సో మనం నోట్ డౌన్ చేసుకోవాలనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు మనం ఎస్టాబ్లిష్ చేస్తున్న బిజినెస్‌లో ఏది మెయిన్ కాన్సెప్ట్ లేకపోతే ఇలా ఉమెన్స్ వేరా, ఎథ్నిక్ వేరా, మెన్స్ వేరా, కిడ్స్ వేరా. సో ఇలా ఉంటుంది కదా! ఈ కేటగరీస్‌లో మనం ఏది స్పెషల్‌గా మన కాన్సెప్ట్ ఏంటి అండ్ రిమైనింగ్ అని కూడా మనం చేస్తామని మనం ఇంక్లూడ్ చేసుకుంటాము. అండ్ ఇది మెయిన్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ ప్లానింగ్ అనమాట. అండ్ మనకి ఎవరన్నా ఇన్వెస్టర్స్ ఉన్నారా? అండ్ ఇంకోటేంటంటే మనము సింగిల్‌గా బిజినెస్ స్టార్ట్ చేయాలా? లేకపోతే 2, 3 మెంబర్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలా? అన్నది కూడా మనం డిసైడ్ అవ్వాలి. అండ్ దీని యొక్క కాంప్లికేషన్స్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఏంటంటే దాని గురించి మనకి ఇంకా ఎక్కువ డిస్కషన్ కావాలి కాబట్టి నేను నెక్స్ట్ ఎప్పుడైనా చెప్పేటప్పుడు దాని గురించి ఇంక్లూడ్ చేస్తాను.
నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన బిజినెస్ నేమ్ ఏంటి అండ్ మనకి ఒక ట్యాగ్‌లైన్ అనేది మనం పెట్టుకోవాలి. సో, ఇది మనం చేయాల్సిన బిజినెస్ ప్లానింగ్ ఫస్ట్. అండ్ ఎవ్రీథింగ్ అంటే మనకేంటంటే మనం వీఆర్ రెడీ టు ఎస్టాబ్లిష్ ఎ బొటిక్ అండ్ వీఆర్ రెడీ టు స్టార్ట్ ఎ బిజినెస్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి బిజినెస్ ప్లానింగ్స్ అనేది మనం ప్లాన్ చేయాలి. వెన్ యూ ఆర్ నాట్ రెడీ ఇవన్నీ మనం ఆలోచించి మనము ఫైనాన్షియల్ కూడా పెట్టలేకపోతే కూడా మనం స్టార్ట్ చేయడం చాలా కష్టం అనమాట. సో, ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఈ బిజినెస్‌లో. ఈ బిజినెసే కాదు ఏ బిజినెస్ పెట్టాలన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ ఈస్ మస్ట్ నీడెడ్. ఫస్ట్ పాయింట్ బిజినెస్ ప్లానింగ్ అయిపోయింది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మార్కెట్ రీసెర్చ్. మార్కెట్ రీసెర్చ్ అంటే ఏంటి అంటే మనం ఒక పర్సన్ దగ్గరికెళ్ళి ఆహ్, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం. ఏ పర్సన్ దగ్గరికెళ్తాం? మనం ఏ ఏరియాలో అయితే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నామో, ఆ ఏరియాకి తగ్గ మన ప్రైజెస్ కూడా ఉండాలి కదా! మనం బిజినెస్ పెడుతున్న ఏరియాలో కాంపిటీటర్స్ ఎవరు? అండ్ వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇంకోటేంటంటే కస్టమర్ ప్రిఫరెన్సెస్ మనం చూసుకోవాలనమాట. కస్టమర్ ప్రిఫరెన్సెస్ అంటే వాళ్ళ ప్రైస్ ఏంటి? వాళ్ళ ట్రెండ్స్ ఏంటి? వాళ్ళ ఫ్యాషన్ ఏంటి? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అండ్ మనం మెయిన్ టార్గెట్ చేసే పీపుల్ ఎవరు? ఏజ్ గ్రూప్ పీపుల్ అండ్ వాళ్ళ జెండర్ ఏంటి? అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలనమాట. అంటే ఇదంతా మార్కెట్ రీసెర్చ్. సో, సింపుల్‌గా మార్కెట్ రీసెర్చ్ అంటే ఏంటి అంటే మనం బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్న ప్లేస్‌లో మన ప్రోడక్ట్ వాల్యూ ఎలా ఉంది? అండ్ మనం బిజినెస్ పెడితే రన్ అవుతుందా? అండ్ మన కాంపిటీటర్స్ ఎవరు అని మనం వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. అండ్ ప్రైస్ అనేది ఎలా ఉంది? కస్టమర్స్ ఎలాంటి వాళ్ళని మనం అట్రాక్ట్ చేయబోతున్నాము? వాళ్ళ జెండర్ ఏంటి? వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని మనం టార్గెట్ చేస్తున్నాం అన్నది కూడా మన మార్కెట్ రీసెర్చ్‌లో ఉండాలి. మనం మార్కెట్ రీసెర్చ్‌లో ఇంకొక పాయింట్ ఏది మర్చిపోకూడదంటే ప్రైస్ గురించి. అండ్ మిగతా వాళ్ళు పెట్టిన ప్రైస్ మనం పెట్టాల్సిన అవసరం లేదు. బేస్డ్ ఆన్ మీకు ఎంత ప్రొఫిషియన్సీ ఉంది అండ్ మీరు ఎంత బాగా ట్యాకిల్ చేయగలుగుతారు. అండ్ మీరు ప్రైస్ ఎక్కువ పెడుతున్నారు అని అంటే కూడా కస్టమర్ మీ దగ్గరికి రావాలంటే మీ దగ్గర ఏదో ఒక సత్తా ఉంటేనే కదా మీ దగ్గరికి మరీ వస్తారు. లేకపోతే ఎవరు రారనమాట. మన ప్రైజింగ్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్‌గా ఉండాలి అనమాట. బొటిక్ ప్లానింగ్ అయిపోయింది. మార్కెట్ రీసెర్చ్ అయిపోయింది. ఇక మనకి నెక్స్ట్ లొకేషన్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అండ్ లొకేషన్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అంటే మన దారిలో మనుషులు వెళ్తున్నారనుకో, వాళ్ళకి విజిబిలిటీ ఉండేటట్లు మనం బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలి. గ్రౌండ్ ఫ్లోర్ కన్నా ఫస్ట్ ఫ్లోర్ కూడా కొంచెం బెటరే అండి. ఎందుకంటే మనకు యాక్చువల్‌గా విండో షాపింగ్ చేసేవాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్‌లో తిరుగుతూ ఉంటారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు యాక్చువల్‌గా ఎవరైతే మన కస్టమర్స్ కంపల్సరీ కావాలో, వాళ్ళ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళే మన దగ్గరికి వస్తారని నాకు అనిపించింది. అండ్ అంటే మనం బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఓకే. గ్రౌండ్ ఫ్లోర్‌లో మన దగ్గరికి వచ్చి జస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని అండ్ ప్రైస్ వాల్యూస్ కనుక్కొని వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ అండ్ జెన్యూన్ కస్టమర్స్ చాలా తక్కువ మంది ఉంటారనమాట. ఈ లొకేషన్‌లో ఏంటంటే మీ విజిబిలిటీ చూసుకోవాలి. అండ్ కస్టమర్స్ వాకింగ్స్ ఉంటారా లేదా అన్నది ఒక కస్టమర్ ట్రాఫిక్ ఎలా ఉంటదనేది మీరు తెలుసుకోవాలి. బిజినెస్ ప్లానింగ్ చేసేటప్పుడు మీరు మీ బొటిక్ ఒక నేమ్ ఇచ్చారు అండ్ ఒక ట్యాగ్‌లైన్ ఇచ్చారు. సో, ఈ లొకేషన్‌లో మీరు ఒక బొటిక్ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ బిజినెస్ నేమ్ సెట్ అవుతుందా? ఆ ట్యాగ్ సెట్ అవుతుందా? అండ్ నేను ఏ టైప్ ఆఫ్ పీపుల్‌ని అక్కడ అట్రాక్ట్ చేయగలను ఆ లొకేషన్‌లో అని మీరు ఒకటి తెలుసుకోవాలి. వేరే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి వచ్చేసామనుకోండి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? మన బొటిక్ అనేది ఎలా ఉండాలి? అంటే ఎంట్రన్స్ ఎలా ఉండాలి? వర్కర్‌కి ప్లేస్ ఎలా ఉండాలి? అండ్ మనము ట్రయల్ రూమ్ ఉందా? లేకపోతే మనము కావాల్సిన కబోర్డ్స్ ఆర్ ఎల్స్ ప్లేస్ చేసుకోవడానికి మనకి అంటే ఆర్డర్స్ తీసుకుంటాం. ఆర్డర్స్ డెలివరీ చేస్తాం కదా! ఇవన్నిటి కోసం ప్రాపర్ అరేంజ్‌మెంట్స్ ఉన్నాయా? లేదా? అని చెప్పేసి మనం చూసుకోవాలి. అంబియన్స్ కనిపిస్తుందా? లేదా? అదొకటి మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, లొకేషన్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మీరేం తెలుసుకోవాలంటే, మనం ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్‌ని ఆ లొకేషన్‌లో మనము అట్రాక్ట్ చేయగలుగుతాము. అండ్ మనము ఏ టైప్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మనం తీసుకుంటే మన బొటిక్‌కి సరిపోతుంది. ఒక ట్రయల్ రూమ్ అండ్ ఒక ఎంట్రన్స్ యాంబియన్స్ అంటే ఒక గెస్ట్ అపియరెన్స్ ఉండేటట్లు ఒక యాంబియన్స్ అండ్ వర్కర్స్‌కి ప్లేస్ అండ్ మీరు వర్క్ లొకేషన్ వేరే చోట పెట్టుకుంటే అది మీ ఇష్టం యాక్చువల్‌గా. అండ్ వాటన్నిటి గురించి మనం అసలు వర్కర్స్‌ని మన దగ్గర పెట్టుకొని మెయింటైన్ చేయాలా? లేదా? ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో మీకు ఇవన్నీ నేను చెప్తాను. ఫోర్త్ పాయింట్ వచ్చేసి లీగల్ ఫార్మాలిటీస్ అండ్ రిజిస్ట్రేషన్స్ అనమాట. లీగల్ ఫార్మాలిటీస్ అంటే ఏంటి అనంటే మనం ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నా దగ్గర ఇంతమంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారని ఒక లేబర్ లైసెన్స్ అనేది తీసుకోవాలి.
గవర్నమెంట్ దగ్గర నుంచి. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అంటే ఏంటివి అంటే జీఎస్టీ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ ఇవన్నీ. సో, మనము జీఎస్టీ ఎప్పుడు తీసుకోవచ్చు అంటే మీకు ఆన్‌లైన్ బిజినెస్ కావాలి అన్నప్పుడు మీరు తీసుకోవచ్చు. అండ్ మీ బిజినెస్ ఒక టర్నోవర్ చాలా ఎక్కువ ఉంది అని అంటే అప్పుడు మనం గవర్నమెంట్‌కి ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సో, అందుకే అప్పుడు మనం జీఎస్టీ అనేది మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. అండ్ ఎప్పుడు చేసుకోవాలి, చేసుకోవచ్చా లేదా అని మనం నెక్స్ట్ వీడియోస్‌లో చూసుకుందాం. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయడానికి అని చెప్పి సెపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని అండ్ నేను ఇంకోటి కూడా మీకు చెప్తాను బిజినెస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలా లేదా అని అనేసి. లీగల్ ఫార్మాలిటీస్ అండ్ రిజిస్ట్రేషన్స్ దాంట్లోనే మనకి మెయిన్ పాయింట్స్ అంటే జీఎస్టీ చేసుకోవాలా లేదా, అండ్ ట్రేడ్ లైసెన్స్ క్రియేట్ చేసుకోవాలా లేదా, లేబర్ లైసెన్స్ తీసుకోవాలా లేదా, అండ్ బ్యాంక్ అకౌంట్ సెపరేట్ బిజినెస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలా లేదా, అండ్ మనం లోగో క్రియేట్ చేసుకుని లేబుల్స్ క్రియేట్ చేసుకోవాలా లేదా. సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఒక వీడియోను మనం కంప్లీట్‌గా చేసుకొని మీకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కమెంట్‌లో మెన్షన్ చేయండి. నేను ఒక వీడియో చేస్తాను దీనికోసం అని చెప్పేసి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇన్వెంటరీ అండ్ సోర్సింగ్ అనమాట. అంటే సోర్సింగ్ అంటే మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, మన క్వాలిటీ ప్రోడక్ట్ మెయింటైన్ చేయడానికి మనకి ఎవరైతే కరెక్ట్ పర్సన్స్, మన కస్టమర్స్‌కి మనము ఏ ప్లేస్ సజెస్ట్ చేయాలి, ఓవర్ స్టాకింగ్ ఉన్నప్పుడు, షార్టేజెస్ ఉన్నప్పుడు మనం ఎలా మెయింటైన్ చేయాలి, మనకున్న వెండర్స్‌తో నెగోషియేషన్ అండ్ ప్రైజింగ్ అనేది ఎలా ఉండాలి, సీజనల్ ట్రెండ్స్ అండ్ స్టాక్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఏ సీజన్‌లో మనకు బిజినెస్ రన్ అవుతుంది, స్టాక్ ఎలా కావాలి అన్నది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో మనం ఇదొకటి. ఇప్పుడు ఇన్వెంటరీ అండ్ సోర్సింగ్‌లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ మీకు వెండర్స్ ఎవరు, అండ్ మీ ప్రోడక్ట్ మంచిగా రావడానికి మీరు ఎక్కడి నుంచి సోర్సింగ్ చేసుకుంటున్నారు, అండ్ మీరు సోర్సింగ్ చేయడానికి మీ కస్టమర్స్‌కి ఏదైనా స్టోర్స్ సజెస్ట్ చేస్తున్నారా, సో అవి ఏ స్టోర్స్ సజెస్ట్ చేయాలనుకుంటున్నారు, నెగోషియబుల్ ప్రైస్ అండ్ పేమెంట్స్ విత్ వెండర్స్ అనమాట. ఏ సీజన్లో ఏ ట్రెండ్ నడుస్తుంది, ఏ స్టాక్ మనకు అవసరం దానికి తగ్గ అని అనేసి మనం ఈ ఇన్వెంటరీ అండ్ సోర్సింగ్లో మనం తెలుసుకుంటాం అనమాట. చూసి బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్. బ్రాండింగ్ కోసం అని చెప్పేసి బొటిక్ లోగోని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఆ బ్రాండింగ్ మెటీరియల్ ఏంటి, ఇవన్నీ మనకు తెలుసుకోవాలన్నమాట. సోషల్ మీడియా ప్రెజెన్స్ కంపల్సరీగా ఉండాలి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పింట్రెస్ట్. సో ఇవన్నిట్లో కూడా మీరు కొంచెం యాక్టివ్గా ఉంటే మీకు బెటర్ అనమాట. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు కదా, ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకు కొలాబరేషన్స్ తీసుకోవడం అండ్ ఆ కొలాబరేషన్ మనకి యూజ్ అవుతుందో లేదో మనం చూసుకోవాలి. సో మనం కొలాబరేషన్స్ చేయొచ్చా లేదా అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోస్లో. ఇంకోటి ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ అనమాట. ఫస్ట్ టైం మన బొటిక్ ఏమైనా కస్టమర్స్ వస్తున్నారనుకో వాళ్ళకి ఏదైనా ఆఫర్ ఇవ్వడానికి ట్రై చేయండి. నాట్ బిగ్ ఆఫర్, ఎందుకంటే మనం బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా మనం వర్కర్స్కి పే చేయాలి అండ్ వేరే డిఫరెంట్ అన్నీ ఉంటాయి కదా. సో మనం ఎక్కువ ఆఫర్స్ ఇవ్వలేము కానీ మినిమం ఆఫర్ యూ కెన్ గివ్ టు ఫస్ట్ కస్టమర్స్. బట్ ఇంకొకటి మర్చిపోకండి, మీరు ఎప్పుడైతే ఆఫర్ ఇస్తున్నారో అప్పుడు మీరు మెన్షన్ చేయండి ఈ ఆఫర్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ దిస్ టైం టు దిస్ టైం అని చెప్పేసి. ఎందుకంటే కస్టమర్ ఇంతమంది లాస్ట్ టైం నాకు అలా ఇచ్చారు కదండి, మరి ఇప్పుడు ఎందుకు నాకు ఎక్కువ చెప్తున్నారు, సో ఇలాంటివన్నీ అడుగుతారు. కాబట్టి ఎవ్రీథింగ్ మీరు ప్లాన్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మీరు ఆఫ్లైన్ మార్కెటింగ్స్ ఏమైనా పాంప్లెంట్స్ కానీ అలా పంచాలి అని అనుకుంటే, మీరు అలా బ్యానర్స్ ఏదైనా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. పాంప్లెంట్స్ అవన్నీ కూడా నేను కూడా చేశాను. సో పాంప్లెంట్స్ ప్రతి ఇంటికి వెళ్ళి మేము చేసేవాళ్ళం. సో ఆ ఎక్స్పీరియన్స్ నేను మళ్ళీ చెప్తాను యాక్చువల్గా. సో మీరు ఏం చేస్తారంటే ఇలా ఆఫ్లైన్లో మీరు ప్రమోట్ చేసుకోవచ్చు బిజినెస్. సో దట్ ప్రతి హౌస్కి వాళ్ళకి తెలుస్తుంది పాంప్లెంట్స్ వల్ల, అండ్ మ్యాక్సిమం ఆ ఏరియాలో ఉన్న పీపుల్కి అందరికీ తెలుస్తుంది. సో ఆఫ్లైన్ మార్కెటింగ్ కూడా ఫైన్ అనమాట. అండ్ మెయిన్ వర్డ్ ఆఫ్ మౌత్ బిజినెస్ మనకి రన్ అవుతుంది ఇట్లాంటి బిజినెస్లో. అండ్ దిస్ బొటిక్ బిజినెస్ ఇస్ అ లగ్జరీ బిజినెస్, నాట్ నార్మల్ బిజినెస్ అనమాట. సెవెంత్ పాయింట్ వచ్చేసి కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ సర్వీస్. మనం ఏ టైప్ ఆఫ్ సర్వీస్ ఇస్తున్నాం మనకు తెలుసు కదా. సర్వీస్ ఇస్తున్న దానికి మనకి స్టాఫ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఏ టైప్ ఆఫ్ స్టాఫ్ కావాలి అని మనము రీసెర్చ్ చేసుకోవాలి. మాస్టర్స్ కావాలా, వర్కర్స్ కావాలి అని మనము ప్లాన్ చేసుకోవాలన్నమాట. మనం ఏం చేయాలంటే ఒక వెల్కమింగ్ అంబియన్స్ని మనం కస్టమర్కి క్రియేట్ చేయాలి. అండ్ మన స్టాఫ్ వల్ల కూడా వచ్చే కస్టమర్స్ ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఫేస్ అవ్వకుండా మన అంబియన్స్ని మనం డిజైన్ చేసుకోవాలి. మనకి కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా వస్తుంది, మనం ఒక ప్రోడక్ట్ డిజైన్ చేస్తాము అండ్ అది వాళ్ళకి డెలివరీ చేసేస్తాము. సో ఆ డెలివరీ చేసిన తర్వాత కస్టమర్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అన్నది మన బొటిక్లోనే మన యాక్చువల్గా ట్రయల్ ఉందనుకో, మీరు ట్రయల్ చేసి చూసి కస్టమర్ అనేవాళ్ళు సాటిస్ఫైడ్ అండ్ నాట్ సాటిస్ఫైడ్ అక్కడ తెలిసిపోతుంది అనమాట మనకి. సో ఏదైనా ఆఫ్టర్ సేల్ కూడా అంటే మీ దగ్గర కస్టమర్ వచ్చేసి ట్రయల్ చేయకుండా తీసుకొని వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు దాన్ని సాల్వ్ చేసేటట్లు ఉండాలి ఒక సింపుల్ వేలో. అది అవ్వదండి ఇప్పుడు చేయలేమండి ఇలాంటి ఆన్సర్స్ కాకుండా మనం కస్టమర్ని సాటిస్ఫై చేసేలాగా ఉండాలి.
ఈ ఒబీడియన్స్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇప్పుడే నేర్చుకోవాలి. అంటే బిజినెస్ పెట్టక ముందరనే ఈ ప్లానింగ్‌లో మనం ఇలా ఉండాలి. కస్టమర్స్ వస్తారు. సో, వాళ్ళకి ఆల్టర్‌నేటివ్స్ అనేటివి ఏమన్నా ఉంటే చెయ్యాలి. అండ్ నా సైడ్ నుంచి అంటే నా సైడ్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యూ ఆర్ ఫ్యాషన్ డిజైనర్ అండ్ ఇఫ్ యూ ఆర్ మెయింటైనింగ్ ఎ బొటిక్ మీకు ఒక ఐడియా ఉండాలనమాట. అరే! నేను ఒక ప్రోడక్ట్ అయితే డెలివరీ చేశాను. సో, ఆ ప్రోడక్ట్ వాళ్ళకి సాటిస్ఫైడ్‌గా లేదు. సో, నేను ప్రోడక్ట్‌ని సాటిస్ఫై చేసి ఇవ్వాలి. అది ఎండ్ అనమాట. ఎయిత్ పాయింట్ వచ్చేసి ప్రైజింగ్ స్ట్రాటజీ. ప్రైజింగ్ స్ట్రాటజీలో మీరు ఏం చేస్తారు? మీ కాంపిటీటర్ నేను చెప్పాను కదా! మార్కెటింగ్ రీసెర్చ్‌లో మనము ప్రైజింగ్ అనేది ఎలా ఉందో మన ఏరియాలో మనం చూసుకున్నాం. సో, దాన్ని బట్టి ఒక ప్రైజింగ్ అనేది పెట్టుకోవాలి. అండ్ మనం పర్సీవ్డ్ ప్రైస్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనం ఒక డ్రెస్ డిజైన్ చేస్తున్నాము. సో, దానికి ఎంత టైం పడుతుంది? మనం ఎంత క్వాలిటీ ఆఫ్ టైం దాంట్లో ఇస్తున్నాము? ఎంత పర్ఫెక్ట్‌గా ఇస్తున్నామని దాన్ని బేస్ చేసుకొని మనం ప్రైజింగ్ అనేది ఇవ్వచ్చు. ఈ ప్రైజింగ్ స్ట్రాటజీలో చాలామంది ఏం చేస్తారంటే చాలా ఆఫర్స్ ఇచ్చేస్తారండి. అండ్ ఈవెన్ మన దగ్గర కస్టమర్స్ చేయించుకునే వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, నాకు ఈ ప్రైస్ కావాలండి. మార్కెట్ ప్రైస్ వేరే ఉంది. మీ దగ్గర వేరే ప్రైస్ ఉంది. అండ్ పక్కన బొటిక్‌లో వేరే ప్రైస్ ఇస్తున్నారు. అండ్ మీరు ఎక్కువ ప్రైస్ ఇస్తున్నారు. అండ్ పక్కన బొటిక్‌లో దే కంపేర్ అనమాట. సో, మనం కంపేర్ చేస్తున్నప్పుడు మన ప్రోడక్ట్ ఎలా ఉంది? మన ప్రోడక్ట్ ఎలా ఇస్తున్నామో మనకు పర్ఫెక్ట్‌గా తెలుసు కదా! సో, దాన్ని బేస్ చేసుకొని మనం ప్రైజింగ్ అనేది పెట్టాలి యాక్చువల్‌గా. సో, మీరు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్ ఫర్ దెమ్ కస్టమర్ కంప్లీట్‌లీ దే విల్ బి సాటిస్ఫైడ్ అనమాట. ఇలా ఆఫర్స్ ఇచ్చేసి మనం యాక్చువల్‌గా ప్రాఫిట్‌లో ఉండకుండా, మనం లాస్‌లో వెళ్ళిపోకుండా చూసుకోండి. అది మెయిన్ ప్రైజింగ్ స్ట్రాటజీ దగ్గర. మెయిన్ ప్రైజింగ్ స్ట్రాటజీ దగ్గరే ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ అనేవాళ్ళు బిజినెస్ రన్ చేయలేకపోవడానికి కారణం ఒకటి. సో, ప్రైజింగ్ స్ట్రాటజీ ప్రాపర్‌గా ఉండాలి. మీ వర్క్ ప్రాపర్‌గా ఉండాలి. దెన్ మన వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల చాలామంది కస్టమర్స్ మన దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ నైన్త్ పాయింట్ వచ్చేసి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అనమాట. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? మనం టెక్నికల్‌గా అప్‌డేట్ అవ్వాలి. ఆన్‌లైన్ స్టోర్‌లో మన బిజినెస్ అనేది మనం ప్రమోట్ చేసుకోవచ్చు. టెక్నాలజీ పరంగా మనం ఇంప్రూవ్ అవ్వడం అనమాట. మనం అమెజాన్‌లో పెట్టచ్చా? లేదా? మన అమెజాన్‌లో పెట్టాలంటే కావాల్సిన బెస్ట్ ప్రొసీజర్ ఏంటి? అవి కూడా మనం నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్‌లో చూసుకుందాం. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు కమెంట్‌లో మెన్షన్ చేయండి. మనం దాని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. కస్టమర్ రిలేషన్‌షిప్ మనం మెయింటైన్ చేయాలి. కస్టమర్ రిలేషన్‌షిప్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళు మనకి ఫీడ్‌బ్యాక్ ఇస్తారనమాట. ఆ ఫీడ్‌బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. వెదర్ ఇట్ మే బి రివ్యూస్ రూపంలో కావచ్చు, లేకపోతే వేరే కస్టమర్స్ రిఫర్ చేయడంలో కావచ్చు. సో, ఈ టెక్నాలజీ ప్రకారంగా మనకి మనం అప్డేట్ అవుతూ ఉండాలనమాట. సో, గూగుల్‌లో మన రివ్యూస్ ఇప్పించుకోవడము, బెస్ట్ కస్టమర్ మనకి బెస్ట్ అని ఎవరైతే అన్నారో వాళ్ళతో మనం మంచిగా రివ్యూ ఇప్పించుకోవడము. అండ్ బెస్ట్ అండ్ వాళ్ళని కూడా బెస్ట్ అనిపించుకునేలాగా చేసుకొని వాళ్ళతో కూడా రివ్యూ ఇప్పించుకోవడం. సో, నాకు ఇలా అయింది. బట్ దే ఆర్ గుడ్ ఎట్ సర్వీస్. దే ఆర్ ఒబీడియంట్ ఇలా రాస్తారనమాట. సో, మీ కస్టమర్‌ని సాటిస్ఫై చేస్తే. 10థ్ పాయింట్ వచ్చేసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఎవ్రీ డే సేల్స్ డైరీ మెయింటైన్ చేస్తూ, ఎవ్రీ డే సేల్ ఏమైంది? ఎంతమంది కస్టమర్స్ వాక్ ఇన్ అయ్యారు? సో, దానికి నాకు తగ్గ నేను అడ్వాన్స్ పేమెంట్ ఎంత తీసుకున్నాను? ఎంత నాకు ఒక ప్రోడక్ట్ వాల్యూ పడింది? సో, సో, ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఈ ప్రోడక్ట్ యొక్క ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంతా నువ్వు స్టెప్ బై స్టెప్ రాసుకోవాలనమాట. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు యాక్చువల్‌గా ఎప్పుడైతే సీజన్ లేదో అప్పుడు మనం ఏం చేయాలి? ఆ సీజన్‌లో మనం ఎలా మెయింటైన్ చేయాలి? అని మనము ఫండ్ కూడా మనం తీసి పెట్టుకోవాలనమాట. కావాల్సిన అమౌంట్ మనం తీసి పెట్టుకుంటే, మనం ఆ టైంలో మేనేజ్ చేయగలుగుతాం. సో, ఎప్పుడైతే సీజన్ రన్ అవుతుందో అప్పుడు మనం సీజన్‌లో మనం వర్క్ చేసుకోవాలి. అండ్ అన్ సీజన్‌లో మనం ఏం చేయాలంటే ఫండ్స్‌ని పెట్టుకొని అండ్ ఆ అమౌంట్‌ని మనం సేవ్ చేసుకొని, మనం ఆ టైంలో కూడా బిజినెస్ రన్ చేసేలా ఉండాలి. ఇప్పుడు మీరు ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రైజింగ్ ఎలా ఇస్తున్నారు? మీరు ఎక్కువ ఆఫర్స్ ఇచ్చేసి మీరు ఎక్కువ లాస్‌లో వెళ్ళిపోతున్నారా? అండ్ ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తున్నారా? ప్రాఫిట్స్‌లో ఉన్నారా లేదా? ఆహ్, మనం బిజినెస్ రన్ చేయగలుగుతామా లేదా? సో, ఇవన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వలన అవుతుందనమాట. మీకు ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయడానికి ఇబ్బంది అవుతుందనుకో, ఎవరైనా హెల్ప్ చేసుకోండి. లేదు నేను చేయగలుగుతాను అన్నప్పుడు మీరు చేసేయండి. ఫైనల్‌గా మీకు ఇప్పుడు ఏమర్థమైపోయింది? మనము 10 పాయింట్స్ మనము ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ నేను చెప్పాను. ఆ 10 పాయింట్స్ తర్వాత మీరు నెక్స్ట్ ఎక్స్‌పాన్షన్ గ్రోత్ గురించి డిసైడ్ అవ్వొచ్చనమాట. సో, ఆ 10 పాయింట్స్ ఏంటి? బిజినెస్ ప్లానింగ్, మార్కెటింగ్ రీసెర్చ్, లొకేషన్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లీగల్ ఫార్మాలిటీస్ అండ్ రిజిస్ట్రేషన్, ఇన్వెంటరీ అండ్ సోర్సింగ్, బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ సర్వీస్, ప్రైజింగ్ స్ట్రాటజీ, టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో, ఈ 10 పాయింట్స్ గురించి మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం. సో, మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లాస్ట్‌లో పెట్టుకున్నాం. సో, ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వల్ల నీకు అర్థమైపోతుంది నువ్వు ప్రాఫిట్‌లో ఉన్నావా? లాస్‌లో ఉన్నావా? అననేసి. సో, ఇప్పుడు నువ్వు ఒకవేళ ప్రాఫిట్‌లో ఉన్నావనుకో, సో, నీ గ్రోత్ అనేది బాగుంది అననేసి. సో, మనం అప్పుడు బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం
ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నేను పైన చెప్పినవన్నీ మీకు కరెక్ట్‌గా వర్కౌట్ అయ్యుంటే అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దగ్గర మీకు అర్థమైపోతుంది. సో, మీరు అప్పుడు ఏం చేయొచ్చు అనంటే ఎక్స్‌పాన్షన్ అండ్ గ్రోత్ గురించి కూడా ఆలోచించొచ్చనమాట. దిస్ ఇస్ ద ఫైనల్ పాయింట్ ఫర్ యువర్ బిజినెస్. ఎక్స్‌పాన్షన్ అండ్ గ్రోత్ ఎలా అవుతుంది? కస్టమర్ మనకి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం వల్ల అవుతుందనమాట. కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం వల్ల అవుతుంది కానీ, ఆ కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత మనము దానికి తగ్గ న్యూ ప్రొడక్ట్ లైన్స్ ఏం పెట్టాము అదొకటి తెలుసుకోవాలి. లోకల్‌లో ఎవరైనా డిజైనర్స్ ఉంటే అండ్ మీరు వాళ్ళతో కోఆర్డినేట్ అవ్వండి. అండ్ మార్కెట్ వాల్యూ ఎలా ఉందో వాళ్ళతో పాటు కూడా మీరు కోఆర్డినేట్ అయితే తెలుసుకోండి. అండ్ ఇప్పుడు మీరు సక్సెస్‌ఫుల్ బిజినెస్‌గా రన్ అవుతున్నందుకు మీరు ఏం చేయాలంటే ఆన్‌లైన్ బిజినెస్ ఇప్పుడు మనం ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. అమెజాన్‌లో పెట్టుకోవచ్చు, లేదా ఈటీఎస్‌లో పెట్టుకోవచ్చు. ఎక్కడైనా కానీ మనం బిజినెస్ అనేది ఆన్‌లైన్‌లో కూడా ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చేస్తున్నప్పుడు మన బిజినెస్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందన్నప్పుడు మనం ఎక్స్‌పాన్షన్ చేయాలి. మనం వేరే బ్రాంచ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో, మీరు ఒక బొటిక్ ఎస్టాబ్లిష్ చేయాలి అనంటే దట్ ఈస్ నాట్ దాట్ మచ్ సింపుల్. 10 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు సక్సెస్‌లో ఉన్నప్పుడు మీరు ఎక్స్‌పాన్షన్ అండ్ గ్రోత్ గురించి ఆలోచించాలి. ఓకేనా? అండ్ ఈ వీడియోలో నేను ఇంతవరకే స్టాప్ చేస్తున్నాను. అండ్ మనకి సబ్ టాపిక్స్ అనేవి మనం తెలుసుకుందాం. అండ్ లేదు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో మీరు మెన్షన్ చేయండి. నేను దానిపైన కూడా వీడియో చేస్తాను అండ్ మీకు రిప్లైస్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Stay tuned. Bye bye. Take care. See ya in next video.